భరతమాత ముద్దు బిడ్డను మాట్లాడుతున్నాను. సీఎం సీట్ అంటే ఆసామాసీ కాదు. అసలు ప్రజలకి ఏం కావాలి? కూడు గూడు గుడ్డ, విద్యా వైద్యం ఈ 5 కల్పించిన తర్వాత అప్పుడు ఎవరిష్టం వచ్చిన పథకాలు వాళ్ళు పెట్టుకోమనండి. అంతేగాని ఈ 5 కనీస మౌలిక సదుపాయాలు కూడా కల్పించకుండా ఎవరిష్టం వచ్చిన వాళ్ళు ఉచిత పథకాలు పెట్టి ప్రజల్ని అనేక రకాల ఇబ్బందులకు గురి చేసి ఈ 5 సంవత్సరాల నుంచి నానా ఇబ్బందులు పడ్డారు. కాబట్టి ఏ ముఖ్యమంత్రి అయినా కూడు గూడు గుడ్డ, విద్యా వైద్యం ఈ 5 సదుపాయాలు కల్పించిన తర్వాత మిగతా పథకాలు వాళ్ళు ఇష్టం వచ్చినవి పెట్టుకోమనండి. కనీస మౌలిక సదుపాయాలు లేకుండా కనీసం మానవుడు బతక్కోకుండా ఏంటి ఉచిత పథకాలు? కాబట్టి ఏ ముఖ్యమంత్రి అయినా చేయవలసిన ఈ 5 పథకాలు కల్పించగలిగేవాడే ముఖ్యమంత్రి అవుతాడు. కాబట్టి ఐఏఎస్లు చదివారు, ఐపీఎస్లు చదివారు, ఎంఆర్ఓలు, వీఆర్ఓ కనీసం లా తెలియకోకుండా ఎంఆర్ఓలు అయిపోవడం, ముఖ్యమంత్రులు అయిపోవడం, ఐఏఎస్లు కనీసం చదువుకున్న వాడికి పరిపాలన విధానం ఏంటో తెలిసేలా చేశారు. కాబట్టి ఇప్పుడైనా మేల్కొని కనీస మౌలిక సదుపాయాలు కల్పించేవాడే సీఎం కుర్చీకి అర్హుడు.